కావడానికి దగ్గరలో ఉంది. అంటే మనకి ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యి 1 అవర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకి 8th క్లాస్ ఓట్స్ ఆల్మోస్ట్ అయిపోవడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పటి వరకు ఒక 20% ఓటింగ్ అనేది పూర్తిగా వస్తుంది. అయితే చాలా చక్కగా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు ఓటర్స్ అందరు కూడా. అయితే ఓటు వేయడానికి చాలా ఆసక్తిగా మనకు 8th క్లాస్ వాళ్ళు క్యూ లైన్లో నిలబడడం జరిగింది. కాబట్టి చూద్దాం ఓటింగ్ పర్సంటేజ్ చివరి వరకు ఎంత తప్పినటువంటి వాళ్ళు వాళ్ళ క్లాసుకి పంపించేసేయండి. ఓన్లీ ఓటు వేయనటువంటి వాళ్ళు మాత్రమే క్యూ లైన్లో నిలబడాలి. అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడినటువంటి వాళ్ళు అయితే సమయం లేట్ అవుతుంది కాబట్టి ఓటర్స్ అక్కడ పర్ఫెక్ట్గా వచ్చిన వాడే నిలబడాలి. ఎవరు రోజుకు కొత్త వస్తారు. ఓకే ఓకే వాళ్ళు ఓట్ వేయాలనే ఆసక్తి ఎక్కువ ఉన్నది. వీళ్ళని కూడా 5 మెంబర్స్ పంపించండి. వీళ్ళని 5 వాళ్ళని 5. సార్ రండి. రే రే స్లిప్స్ 5-6 స్లిప్స్ ఉన్నాయి. మళ్ళీ కరెక్ట్గా క్యాండిడేట్ని ఎన్నుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ డెమోక్రసీ కంట్రీలో ఎలక్షన్ ఎలా అయితే చేస్తారో అది సేమ్ పిల్లలకి అనుభవం రావాలనే ఉద్దేశంతో ఈ సేమ్ ప్లాన్ చేసిరు అన్నట్టుగా మనకు హెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ దశరథ్ సార్ గారు కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్కి రావడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ సార్. అయితే సార్ యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్ పైన సార్ ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారేమో, అలాగే ఈ ఎలక్షన్ పైన తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఇంగ్లీష్ సార్ దశరథ్ సార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. సో ముందుగా ఇంత పెద్ద టాస్క్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ PMC JSS గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రసన్న మేడం, సంధ్యా మేడం, నరసింహ సార్, యాదగిరి సార్ అండ్ షహనాజ్ టీచర్స్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ స్టడీస్ కండక్ట్ చేస్తున్నటువంటి ఎలక్షన్ ఒక పండగ వాతావరణంలో జరగడం అన్నది ఇస్ ద గ్రేట్ థింగ్. సో అందులో ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్న స్కూల్లో ఎలక్షన్స్ కండక్టింగ్ ఇన్ ఏ డెమోక్రాటిక్ మేనర్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ది లాస్ట్ 7 days or 10 days నుంచి రిలెంట్లెస్గా ఆ ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ట్రయల్స్ చేయడము, ప్రిపరేషన్ చేయడము, దాన్ని ఈరోజు దిగ్విజయంగా ఇన్ ఏ గ్రేట్ అండ్ గ్రాండ్ మేనర్లో ఎలక్షన్ డే రోజు అరేంజ్ చేయడం అన్నది ఇది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ వీ సీ ద ఫెస్టివ్ మూడ్ అమాంగ్ ద చిల్డ్రన్. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా
ఉత్తేజంగా ఉమంగ్తో కూడా వాళ్ళు చాలా ఆనందంగా సో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలక్షన్లో వాళ్ళ కాస్టింగ్ ఓట్ చేయాలని చాలా ఉత్సాహంతో ఇంట్రెస్ట్తో కూడా మనం చూస్తే క్రౌడీగా ఉన్నది. ఎలక్షన్ కోసం ఎంతో పెద్ద లైన్లు కట్టి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఓటు క్యాస్ట్ చేయడానికి సంతోషంగా వస్తున్నారు. గుంపులుగా క్రౌడీగా కూడా ఉన్నారు. చాలా కోలాహలంగా ఉంది. డెమోక్రాటిక్ చాలా అద్భుతము. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ స్టడీస్ టీచర్స్ అయిన మేడం, సంధ్యా మేడం అండ్ అండర్ దేర్ లీడర్షిప్ అండ్ అండర్ దేర్ గైడెన్స్ లో వర్క్ చేస్తున్నారు నరసింహ సార్ అండ్ యాదగిరి సార్, షహనాజ్ మేడం, వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి సో ఆల్మోస్ట్ 10 days వాళ్ళు రిలెంట్లెస్గా వర్క్ చేసి సో 7 days సో కష్టపడి ఈరోజు కండక్ట్ చేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి. కంగ్రాచులేషన్స్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ స్టడీస్ అందరికి కూడా అండ్ దానికి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి మిగతా టీచర్స్ అందరికి కూడా సో మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎలక్షన్ కమిటీ అండ్ ద మెంబర్స్ అందరికి కూడా అండ్ ఉత్సాహంగా ఓటింగ్ వస్తున్నటువంటి విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిటీ మెంబర్ నరసింహ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ కమిషన్ని ప్రశంసించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వారి యొక్క బాధ్యత కాబట్టి ఆ బాధ్యత అనుగుణంగానే ఓటు హక్కు 8th, 9th, 10th వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఓటు వేయడానికి మాత్రం చాలా ఆసక్తి చూపిస్తున్నారు మన పిల్లలు, అలాగే టీచర్స్ కూడా. ఇక్కడ మనతో పాటు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి తెలుగు మేడం సంధ్య మేడం గారు కూడా ఉన్నారు. కాబట్టి మేడం యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం మీ అభిప్రాయాన్ని, అవి వాళ్ళకి ఇవ్వండి. ముందుగా జీబీహెచ్ఎస్ బోరబండ స్కూల్లో సోషల్ టీచర్లందరికీ అభినందనలు. ఎందుకంటే చాలా బాగా మీ కష్టం అంతా కనబడుతోంది ఒక్క రోజులో. గత 10-15 రోజుల నుండి జీబీహెచ్ఎస్ పిఎం శ్రీ బోరబండ స్కూల్లో సోషల్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడుతున్నారో అదంతా కూడా ఇవాళ ఒక్కరోజు రిఫ్లెక్ట్ అయ్యింది. పోయిన సంవత్సరం కూడా ఇంతే కష్టపడ్డారు. ఈ సంవత్సరము ఇంకా ఎక్కువ, అంటే సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ విద్యార్థులను ఓట్లంటే ఎలా ఉంటాయి, ఎలక్షన్స్ అంటే ఎట్లా ఉంటాయి అని వాళ్ళల్లో ఎంత అభివృద్ధి కూడా పిల్లల్లో కనబడుతుందనంటే పిల్లలు తెలుసుకుంటున్నారు డెమోక్రసిక్ కంట్రీ అంటే ఏమిటి, అసలు బయట ఓటింగ్ విధానం అంటే ఎలా ఉంటుంది. ఇదంతా కూడా ఒక 18 years తర్వాత వాళ్ళు తెలుసుకునే విషయాలన్నీ మీ యొక్క ప్రయత్నం ద్వారా సార్ అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఉదయం నుంచి మేము చూస్తున్నాం డిసిప్లిన్గా స్కూల్లో పిల్లలు కూడా అంత డిసిప్లిన్గా పిల్లలందరినీ లైన్లో పంపించడము. ఇక్కడ ఈ స్కూల్లో మన పాఠశాలలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్లు కోఆపరేషను, ప్రేయర్లో నుండి తర్వాత పిల్లలు వచ్చి కూడా మాకు ఓట్లు వేయండి టీచర్ అని చెప్పిన విధానము అదంతా కూడా నిజంగా బయటే మన ఎలక్షన్స్ టైంలో ఒక ఓటర్ కావాలని ఒక అభ్యర్థి వచ్చి ఏ విధంగా అయితే అడుగుతారో అలా ప్రతి పిల్లోడు, ప్రతి అమ్మాయి, ప్రతి విద్యార్థి ప్రతిరోజు మా దగ్గరకు రావడం, మేము ఇవి చేస్తాం అవి చేస్తామని హామీలు ఇవ్వడం, మా ఓటు అడగడం చాలా బాగా అనిపించింది. చాలా సంతోషము. మీకు ముందుగానే ఏమంటారు, పిల్లలు ఎవరెవరైతే దీంట్లో అందరు నిలబడ్డారో అందరూ విజయార్హులే. అందరికీ మీ అందరికీ కూడా మేమందరం కూడా ఎంత సపోర్ట్ ఇస్తామనంటే మీరు స్కూల్ అభివృద్ధి కోసం ఎంత కష్టపడతారో మీ అభివృద్ధి కోసం మేము అంత కష్టపడతాం. సమిష్టిగా కష్టపడి స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. చాలా బాగుంది సార్, ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగింది. థ్యాంక్ యూ మేడం. అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ప్రజాస్వామ్య దేశం గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేయడం జరిగింది సంధ్య మేడం గారు, తెలుగు మేడం గారు అయినప్పటికీ. ఇప్పటి వరకు మనకు 2 hours కంప్లీట్ అయిపోయింది ఓటింగ్ స్టార్ట్ అయ్యి. కాబట్టి ఇప్పటి వరకు అయితే మనకు ఒక 30% ఓటింగ్ అనేది పూర్తి కావడం జరిగింది. అయితే 8th class టోటల్గా ఇప్పటి వరకు 8th class
టోటల్గా కంప్లీట్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనకు 30% ఓటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు 9th క్లాస్ స్టార్ట్ అయింది, చూద్దాం.